శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏటది? పంచాంగం. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏంటి మ్యాటర్ చెప్పలేదు? చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ సెటింగ్ తీసుకో, నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదోకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. మంత్రులు అటు కాదు ఇటే, నీకున్న మొత్తం కాస్త పోతున్నట్టు కొంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. తీసురా, ఆడు అలాగే అంటాడు, నేను లోపలికి తీసుకెళ్ళు. ఆగండి. మా ఆయన డబుల్ పోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలో వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి, వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలబయ్యా, తీసుకెళ్ళాము. కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడు నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడు ఎవరో తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోద్ మరి, ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోద్ నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా, మళ్ళీ ఫిట్టింగ్ అంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. నీవేలా నా తోడుగా ఉండి పోవాలి చిరుదెవ్వెలా, ఏదో బలా వేసింది నాపై నీ చిరునవ్వు సిరివెన్నెలా. అల్లయ్యా,
సమయాన వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగతికి జీవన ఏమండి జ్యోతి. ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలేవారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ గురించి మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుచా. మానస ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పట్టిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటారు. ఇది ఆటే. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాల నిన్ను. అయిపోయావే నా చేతిలో. ఆడేంటే నిన్ను రక్షించేది. బాగా కాపాడతా. ఆడేంటే నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. సార్ సార్ ఈ రోజు సారీ నా సార్. చేతిలో మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా. నీ బావ ఓకే సార్. సొల్లు కబుర్లు ఆడి ఓకే సార్. నీకేం సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? యా. ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. రండి, వచ్చేసారు. వచ్చేసారు. రెడీ రెడీ. ఏమండి సారీ అండి, మామిడి పెళ్ళం రాత్రిపూట మందు కొడతాను చెప్పాను కదా. అవును. ఇప్పుడు పగలపూట కూడా కొట్టేస్తుందండి. చూడండి చూడండి. రామా పిలిచావా? పిలిచారా? వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా? 5 నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను. అప్పడాలా? టేస్ట్లెస్ ఫెలో. 1 ప్లేట్ ఫింగర్ చిప్స్, 1 చికెన్ టిక్కా రెడీ చేయి. చికెన్ టిక్కా? ఇంట్లో చికెన్ లేదే. చికెన్ లేదా? ఆపద్దు. డైరెక్ట్ గా చూస్తూ ఎలా తట్టుకోగలను? నేను దాన్ని చంపాను. ఆ పాపం మీకు ఎందుకండి? దాని పాప అదే పోతుంది, వదిలేండి. ఎలా వదలను? చూస్తూ చూస్తూ పాపం అతను. అదే కదా కావాల్సింది. ఏంటి? అదే ఈ మాత్రం అనుమానం అంటే చాలు.
అంతకుమించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటో పాపం. అయితే వద్దులేండి. ఇలాంటి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో. అలీ కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్. ఇట్స్ ఓకే. ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు. ఇంక వెళ్ళిపోదాం పదండి. కాసేపు ఆగితే సిగరెట్ కలిసి వాతలు పడుతుంది. ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం. ఏమండి ఆ ఐటమ్ చూస్తే మీరు తట్టుకోలేరు. వెళ్దాం పదండి. రండి పదండి. బాయ్ బాయ్ బాయ్. మీరు భలే వాళ్ళండి బాబు. లక్కీ వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మా వాడికి బొక్క అడిపోయింది. ముందు మందు మ్యాటర్ వరకే కదా అనుకుంది, మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చావరా? వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు. కొట్టలేదులే, వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను. నన్ను